సో, చూస్తున్నారు కదా! మా ఇంట్లో అయితే ఎన్ని మామిడికాయలైతే ఉన్నాయో. యాక్చువల్‌గా ఇవన్నీ మా ఊరు నుంచి అయితే వచ్చాయి. సో, ఇంకా చెట్టు నుంచి అలాగే ఫ్రెష్‌గా కోసి ఇంక పంపించారనమాట ఊరు నుంచి ఇవన్నీ. సో, దీంట్లో అయితే చాలా రకాల మామిడికాయలున్నాయి. మల్లిక, హిమపసందు, బెనేషా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఆహ్, అన్నీ ఒకటే రకం కాయలైతే కాదు. సో, చాలా రకాల కాయలైతే ఉన్నాయి. ఇంక మా అబ్బాయి అయితే దాన్ని చూడగానే వావ్! మమ్మీ కోసుకొని తిందాం, తిందాం అంటున్నాడు. సో, చూస్తున్నారు కదా! ఇదైతే బాల్‌లాగుంది. సో, చాలా స్వీట్‌గా ఉంటదది. అండ్ ఇదైతే పింక్ కలర్‌ది. ఇదైతే చాలా బావుంటదనమాట. చిన్న కాయలైనా గూడా ఆహ్, అలాగే ఒక్కోరే తినేయొచ్చు ఒకటేసారి. సో, ఇదొచ్చి కొంచెం నార నారగా ఉంటదనమాట. అలా ఒక్కొక్క రకంవి ఒక్కొక్కలాగా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఒకటి మల్లిక, కొన్నైతే మల్లికాలున్నాయి. అండ్ అలా కొన్ని అయితే పంపించారనమాట. సో, ఇంక మేమైతే అస్సలు వెయిట్ చేయకుండా ఒక కాయనైతే కోసుకొనైతే తినేసాము. సో, ఎంత స్వీట్‌గా ఉన్నాయంటే ఇంక పొలం నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా వచ్చాయి కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట ఇద్దరం తింటూ. ఇంక మా అబ్బాయి అయితే ఇంకా అసలు వెయిట్ చేయకుండా రా మమ్మీ తిందాం, తిందాం అనేసి ఇంకా వాడైతే మూతి అంతా పూసుకొని అలా తింటున్నాడు. అండ్ ఈ ఇయర్ తిన్నట్టు మామిడికాయలైతే ఆహ్, నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా నేనైతే ఫుల్ అయితే తినలేదు. సరే ఈసారి మాత్రం బాగా తిన్నామనమాట. అండ్ మా అబ్బాయి అయితే ఇంక వేడి చేస్తుందిరా అంటే కూడా వినట్లేదనమాట. అంత తిన్నాడు. సో, యాక్చువల్‌గా అయితే వాడికైతే వేడి కూడా చేసింది. అన్ని మామిడికాయలైతే తినేసాడు. సో, మళ్ళీ మళ్ళీ తగ్గిచ్చాడనమాట.